బెంగాల్ జానపద కథ అక్క చెల్లెళ్ళు. ఒకానొకప్పుడు ఒక రాజు ప్రజాక్షేమమే ధ్యేయంగా పరిపాలన జరిపేవాడు. మంత్రుల ద్వారా, రాజోద్యోగుల ద్వారా ప్రజల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి చారులను కూడా నియమించాడు. అంతేకాదు, తరచూ తనే మారువేషాల్లో తిరుగుతూ తన పాలన గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారో, వారి కష్టసుఖాలేమిటో స్వయంగా తెలుసుకునేవాడు. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో రాజు నగరంలోని ప్రధాన వీధి గుండా వెళుతుంటే ఒక రాజోద్యోగి ఇంటి నుంచి ఏవో మాటలు వినిపించాయి. రాజు ఆ ఇంటిని సమీపించాడు. ఒక కిటికీ తెరిచి ఉంది. లోపల చిన్న దీపం నుంచి కొద్దిగా వెలుతురు వస్తోంది. మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు యువతులు తాము ఎలాంటి వారిని వివాహమాడాలో చర్చించుకుంటున్నారు. నాకు భోజనం అంటే మంచి ఇష్టమని మీకు తెలుసు కదా. నాకు రాజభవనంలోని వంటవాణ్ణి పెళ్లాడాలని ఉంది. అలా జరిగితే మహారాజుకు, మహారాణికి తయారు చేసే వంటకాలన్నిటినీ రుచి చూడవచ్చు అన్నది ఒక యువతి. నేను మంత్రినే గనక వివాహమాడితే ఆయనతో పాటు రాజ్యమంతా ప్రయాణం చేసి అన్ని ఊళ్ళు చూస్తాను. కొత్త ప్రదేశాలు చూడడం అంటే నాకు మహా ఇష్టం అన్నది రెండవ యువతి. ఆ తర్వాత కొంతసేపు నిశ్శబ్దం నెలకొంది. ముందు మాట్లాడిన ఇద్దరు యువతులు, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీకెవరిని పెళ్లాడాలని ఉందో చెప్పు అని అడిగారు. మహారాజు గారు నన్ను వివాహం ఆడితే ఆయనకు అందమైన పిల్లల్ని కని ఇవ్వాలని ఉంది అన్నది మూడవ యువతి. ముగ్గురు గలగలా నవ్వారు. ఆ మాటలను విన్న రాజు మౌనంగా రాజభవనానికి వెనుతిరిగాడు. వారి మాటలను గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇప్పటికే రాజుకు ఇద్దరు భార్యలున్నారు. ఇద్దరికీ సంతాన భాగ్యం కలగలేదు. ఆ వినిపించిన కంఠస్వరాలు ముగ్గురు అక్కచెల్లెళ్లవని రాజు ఊహించాడు. మూడవ యువతి కోరుకున్నట్టు ఆమె తాను వివాహమాడితే మంచిదే కదా అని భావించాడు. మరునాడు తెల్లవారగానే రాజు ముగ్గురు యువతులను రాజభవనానికి రమ్మని మేనను పంపాడు. ఆ యువతులు రాజభవనానికి రాగానే వారి తండ్రిని పిలిచి రాత్రి జరిగిన సంగతి చెప్పి, మీ పెద్దమ్మాయి మా వంటవాణ్ణి, రెండవ అమ్మాయి మంత్రిని వివాహమాడడానికి నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. తనకేసి రాజుకేసి మార్చి మార్చి చూస్తున్న తన చిన్న కూతురు గురించి ఏం చెబుతాడో అని రాజోద్యోగి ఆతృతగా ఎదురుచూశాడు. రాజు మందహాసం చేస్తూ, నేను నీ చిన్న కుమార్తెను నా మూడో భార్యగా స్వీకరించి ఆమెను రాణిని చేస్తాను అన్నాడు. ఆ మాట వినగానే చిన్న కూతురు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. 3 పెళ్లిళ్లు ఘనంగా జరిగాయి. ముగ్గురు పెళ్లి కూతుళ్ళు వారి వారి భర్తల ఇళ్లకు చేరి కాపురాలు చేయసాగారు. తమ చెల్లెలు రాజభవనంలో రాజభోగాలు అనుభవిస్తుండగా తాము మాత్రం సాధారణ గృహాలలో మామూలు జీవితం గడపవలసి వచ్చిందే అని అక్కలు ఇద్దరూ విచారపడసాగారు. క్రమంగా ఆ విచారం అసూయగా మారింది. అయితే చెల్లెలు మాత్రం అక్కల పట్ల ఎంతో ప్రేమాదరాలతో మసలుకోసాగింది. తన ఇద్దరు అక్కలలో ఎవరైనా ఒకరు ఆనాటి రాత్రి రాజుగారిని వివాహమాడాలని కోరుకుని ఉంటే తనకి భాగ్యం లభించేది కాదు కదా అన్న కృతజ్ఞతాభావంతో వారి పట్ల నడుచుకునేది. ఏడాది తిరిగే లోపల మూడవ రాణి గర్భవతి అయింది. కాన్పు సమయం సమీపించడంతో తన అక్కలు తనకు సాయంగా ఉంటే బావుంటుందని రాజుకు చెప్పింది. రాజు సంతోషంగా ఆమె ఇద్దరు అక్కలను రాజభవనానికి పిలిపించాడు. వాళ్ళు అక్కడే ఉండసాగారు. అయితే చెల్లెల మీద అకారణ అసూయ ద్వేషాలతో కుట్ర పన్నసాగారు. ఆమె మగబిడ్డను ప్రసవించగానే రాణి పరిచారిక సాయంతో ఆ బిడ్డను ఒక బుట్టలో ఉంచి రాజభవనపు సమీపంలో ప్రవహించే నదిలో వదిలేలా చేశారు. బిడ్డ స్థానంలో అప్పుడే పుట్టిన ఒక కుక్కపిల్లను తెచ్చి పడుకోబెట్టి రాణితో, కుక్కపిల్లను ప్రసవించావు అని చెప్పారు. అదే భగవంతుడి సంకల్పమైతే దానినే నేను నా బిడ్డగా స్వీకరిస్తాను అన్నది రాణి చెప్పరాని ఆవేదనతో. మరుసటి సంవత్సరం కూడా రాణి మరొక మగ శిశువును ప్రసవించింది. అయితే అక్కలు మళ్లీ తమ దుష్ట పథకంతో బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలి ఒక పిల్లి పిల్లను తెచ్చి రాణి పక్కన పడుకోబెట్టారు. తన విధిని తలుచుకుని రాణి అంతా భగవదేచ్ఛ అని సరిపెట్టుకుంది. మళ్లీ ఒక సంవత్సరం గడిచింది. రాణి ఈసారి పండంటి ఆడశిశువును ప్రసవించింది. అక్కలు మళ్లీ తమ దుష్ట పథకం ప్రకారం బిడ్డను బుట్టలో పెట్టి
నదిలో వదిలి ఒక మట్టి బొమ్మను తెచ్చి రాణి పక్కన పడుకోబెట్టారు. రాణి తనకు జరుగుతున్న దానికి విషాదం చెందింది. రాజు కూడా విచారించాడు. ఆనాటి రాత్రి రాజు నన్ను వివాహమాడితే ఆయనకు అందమైన పిల్లల్ని కంటాను అని ఆమె అనటం తలుచుకుని బాధపడసాగాడు. రాజు యథాప్రకారం మారువేషంలో మళ్లీ తిరగడం ప్రారంభించాడు. రాణిగారు కుక్కపిల్ల, పిల్లిపిల్ల, మట్టి బొమ్మలను ప్రసవించడం గురించి ప్రజలు వింత వింతలుగా మాట్లాడుకోవటం రాజు విన్నాడు. రాణి మామూలు స్త్రీ కాదని, ఆమె దెయ్యమని, అలా పిల్లలకు బదులు జంతువులను కనడం రాజ్యానికి జరగనున్న అనర్థాలకు సూచనలని ప్రజలు మాట్లాడుకోసాగారు. ఆమె ఇంకా రాజభవనంలో ఉంటే రాజ్యానికి అరిష్టమని, ఆమెను అడవిలో వదిలిపెట్టడమే రాజ్యానికి క్షేమం అని చెప్పుకోసాగారు. ఆ మాటలు విన్న రాజు ఆమెను అడవిలో వదిలిపెట్టాడు. ఇది ఇలా ఉండగా అంతకు ముందే మరొక విచిత్రం జరిగింది. రాజభవనానికి ఆనుకుని ప్రవహించే నదీ తీరంలో అరణ్య సమీపాన బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. ఆ బ్రాహ్మణుడు వేకువజామున నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తుండగా ప్రవాహంలో ఒక బుట్ట కొట్టుకురావడం కనిపించింది. అందులో అప్పుడే పుట్టిన శిశువును చూసి అతడు అమిత ఆశ్చర్యం చెంది బిడ్డను తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు. అంతవరకు సంతానానికి నోచుకొని ఆ దంపతులు బిడ్డను అమిత ఆనందంతో పెంచసాగారు. మరుసటి సంవత్సరం కూడా బ్రాహ్మడికి బిడ్డ నదిలో తేలుతూ రావటం కనిపించింది. ఆ బిడ్డను కూడా ఇంటికి తీసుకువెళ్లాడు. పిల్లలిద్దరూ ఒకే పోలికతో ఉండడం చూసి దంపతులు ఆశ్చర్యపోయారు. మరో సంవత్సరం గడిచాక అదేవిధంగా మరొక శిశువు ఉన్న బుట్ట నదిలో తేలుతూ రావటం చూసి బ్రాహ్మడు ఆశ్చర్య ఆనందాలు చెందాడు. ఇప్పుడు తేలుతూ వచ్చింది ఆడ శిశువు. ఆ దంపతులు పిల్లలకు మదనుడు, మోహనుడు, మోహిని అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. కొన్నేళ్లకు బ్రాహ్మణుడు, ఆ తర్వాత అతని భార్య మరణించారు. పిల్లలు తమను తామే పోషించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు వేటకి అడవికి వెళ్లిన రాజు తన పరివారానికి దూరమై దారి తప్పి రాత్రయ్యాక కాలినడకన బాగా అలసిపోయి నదీ తీరంలో ఆ ముగ్గురు పిల్లలున్న ఇంటి దగ్గరికి వచ్చాడు. పిల్లలు ఆయనకు అన్నపానాదులిచ్చి సపర్యలు చేశారు. రాజు ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. తెల్లవారి నిద్ర లేచాక రాజు తాను ఎవరైనదే వాళ్లకు తెలియచేసి తన సాయం కావలసి వచ్చినప్పుడు రాజధానికి రావచ్చునని చెప్పాడు. రాజధానికి చేరగానే భటుల చేత వాళ్లకు సంచి నిండుగా బంగారు నాణాలు పంపాడు. తమ ఇంటికి సాక్షాత్తు రాజుగారే అతిథిగా వచ్చారు కనుక తమ ఇంటిని కూడా రాజభవనంలా కట్టుకోవాలని మోహిని అన్నలకు సలహా ఇచ్చింది. అన్నలు ఆమె కోరికను నెరవేర్చారు. పెద్ద భవన నిర్మాణం జరిగింది. మోహిని అందమైన వస్తువులతో ఇంటిని అలంకరించసాగింది. ఒకరోజు ఒక యోగి అటుకేసి వచ్చాడు. నదీ తీరంలో వెలిసిన అందాల భవనాన్ని చూసి ఆనందం చెందాడు. అయితే అది అరణ్య సమీపంలో ఉండడమే ఆయనకు వింతగొలిపింది. యోగికి అతిథి సత్కారాలు చేసిన మోహిని తమ భవనంలో ఏదైనా లోపం ఉందా అని అడిగింది. అంతా బాగానే ఉంది. అయితే ఇలాంటి భవనంలో బంగారు చెట్టు, బంగారు పంజరంలో బంగారు చిలుక, ఒక బంగారు విల్లు ఉన్నట్టయితే మరీ బావుంటుంది అన్నాడు. అవి ఎక్కడున్నాయి అని అడిగింది మోహిని. ఉత్తర దిశలో ఉన్న కొండ శిఖరం మీద ఆ మూడు ఉన్నాయి అని వాటిని ఎలా తెచ్చుకోవాలో వివరాలు చెప్పి వెళ్ళిపోయాడు యోగి. అన్నలు చెల్లెలు ఆ విషయం గురించి బాగా ఆలోచించారు. ఆఖరికి మదనుడు లేచి నిలబడి, చెల్లి, నేను వెళ్లి వాటిని సాధించుకుని వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఈ కత్తిని నీ దగ్గర ఉంచు. నాకేదైనా ఆపద వాటిల్లితే ఈ కత్తి పదును తగ్గుతుంది అని చెప్పి చెల్లెలకి తన కత్తిని ఇచ్చి బయలుదేరాడు. కొన్ని రోజులు గడిచాయి. కత్తి పదునుతో తళతళ్లాడుతూనే ఉంది. తన అన్న క్షేమంగా ఉన్నాడని ఆమె భావించింది. అయితే ఒకనాడు ఉదయం కత్తి పదును కోల్పోయి వెలవెలపోయింది. అక్కడ మదనుడికి ఏం జరిగిందంటే, అతడు యోగి చెప్పిన కొండ శిఖరాన్ని చేరుకుని భవనం మెట్లను ఎక్కుతున్నప్పుడు మదన, ముందుకు వెళ్లకు అనే మాటలు వినిపించాయి. అయినా మెట్లెక్కుతున్నప్పుడు వెనుతిరిగి చూడకూడదన్న యోగి హెచ్చరికను గుర్తుంచుకున్న మదనుడు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాడు. మరొక 2 మెట్లు ఎక్కాడు. మదన, ఆగు, నేను వస్తాను అన్న మాటలు తన పెంపుడు తండ్రి కంఠస్వరంతో వినిపించడంతో అతడు తిరిగి చూశాడు. మరు క్షణమే శిలగా మారిపోయాడు. మోహనుడు తన వేణువును తీసి చెల్లికిస్తూ, మార్గమధ్యంలో నాకేదైనా ఆపద వాటిల్లినట్టయితే వేణువు 2గా చీలి విరిగిపోతుంది అని చెప్పి
అన్నను వెతుక్కుంటూ బయలుదేరాడు. కొన్నాళ్లకు అతడు కొండ శిఖరం మీది భవనాన్ని సమీపించి మెట్లెక్కుతుండగా, మోహనా, నేను నీ వెనకే ఉన్నాను, ఆగు, వస్తాను అంటూ అన్న కంఠస్వరం వినిపించింది. అన్నను వెతుక్కుంటూ వెడుతున్న మోహనుడు ఆ మాటలకు వెనుతిరిగి చూశాడు. అంతే, ఆ క్షణమే అతడు శిలగా మారిపోయాడు. అక్కడ ఇంట వేణువు రెండుగా చీలి విరిగిపోవడంతో మోహిని దిగ్భ్రాంతి చెందింది. ఆ రోజంతా భోరున విలిపించింది. మరునాడు ధైర్యాన్ని కూడగట్టుకుని అన్నలను వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించింది. ఆమె కూడా కొన్ని రోజులకు యోగి సూచించిన కొండ శిఖరం మీది భవనాన్ని సమీపించింది. దృఢ సంకల్పంతో భవనం మెట్లెక్కసాగింది. అమ్మా నాన్నలు, అన్నలు పిలుస్తున్నట్టు ఏవేవో కంఠస్వరాలు వినిపించాయి. అయినా ఆమె వెనుతిరిగి చూడలేదు. హెచ్చరికలు, బెదిరింపులు వినిపించాయి. అయినా ఆమె గుండె నిబ్బరంతో ముందుకు అడుగు వేసింది. భవన మండపాన్ని చేరి అక్కడి బంగారు చెట్టును, బంగారు పంజరంలోని చిలకను చూసింది. ఆమెను చూడగానే, బంగారు చిలుక, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో ఆ మృదంగం మీద బంగారు విల్లు కనిపిస్తోంది చూడు. ఆ విల్లుతో మృదంగాన్ని వాయించు. ఆ శబ్దం వినగానే శిలలుగా మారిన నీ అన్నలు సజీవులవుతారు అన్నది. మోహిని చిలుక చెప్పినట్టే చేసి నా చేతికి బంగారు విల్లు, బంగారు చిలుక వచ్చాయి. మా అన్నలు వెతుక్కుంటూ వెళ్లిన బంగారు చెట్టును సాధించేదెలా అని అడిగింది. మీ అన్నల్లో ఒకడు ఈ విల్లుతో ఆ చెట్టు మొదలను తాకితే అది తానంతటా ఆయన చేతిలోకి వస్తుంది అన్నది చిలుక. మోహిని, నువ్వెలా ఇక్కడికి వచ్చావు అంటూ అన్నలు అక్కడికి రావటం చూసి మోహిని పరమానందం చెందింది. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మీలో ఒకరు ఈ బాణంతో ఆ బంగారు చెట్టు మొదలను తాకండి, అది మీ చేతిలోకి వస్తుంది అన్నది మోహిని ఉత్సాహంగా. మదనుడు విల్లుతో బంగారు చెట్టును తాకాడు. అది అలాగే లేచి అతని చేతిలోకి వచ్చింది. ముగ్గురు భవనం నుంచి వెలుపలికి వచ్చి కొండ దిగి ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రాజును తమ ఇంటికి ఆహ్వానించారు. రాజు వచ్చి భవనం లోపల తిరిగి చూసి వాళ్ల సంపదకు అమితాశ్చర్యం చెందాడు. భోజనాలకు కూర్చున్నప్పుడు పళ్ళాలలో ఆహార పదార్థాలకు బదులు మణులు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు ఉన్నాయి. ఏమిటి విడ్డూరం అని అడిగాడు రాజు. ఒక స్త్రీ కుక్కపిల్లను, పిల్లి పిల్లను, మట్టి బొమ్మను ప్రసవించగలిగినప్పుడు బంగారు చెట్టు ప్రసాదించే మణిమాణిక్యాలతో వంట చేయవచ్చు కదా, ఇందులో వింత విడ్డూరం ఏమున్నాయి అన్నది బంగారు పంజరంలోని బంగారపు చిలుక. చిలుక మాటల్లోనే అంతరార్థాన్ని రాజు గ్రహించాడు. అయితే నా పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. నీ ఎదటే ఉన్నారు మహారాజా. అసూయాగ్రస్తులైన వారి అక్కలే రాణిగారికి కుక్కపిల్ల, పిల్లి పిల్ల, మట్టి బొమ్మ పుట్టాయని చెప్పారు. ఇప్పుడైనా వెళ్ళి ఆమెను ఏలుకోండి మహారాజా అన్నది బంగారు చిలుక. రాజు వెళ్ళి అడవిలో ఉన్న రాణిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. పిల్లలను చూసి తల్లిదండ్రులు, తల్లిదండ్రులను చూసి పిల్లలు చెప్పలేని ఆనందం పొందారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.